ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెంలో ఏర్పాటైన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ ముత్యాలమ్మ తల్లి పోతురాజు స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్థానికులతో కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గ్రామ మాజీ సర్పంచ్ భీమవరపు శ్రీనివాసరావు, ఎర్రబాలెం ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో అతిపెద్ద గ్రామం ఎర్రబాలెం గ్రామం. ఆ గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు గారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. గ్రామస్తులు అందరూ కూడా విరివిగా ఇక్కడికి తరలివచ్చి అమ్మవార్ల విగ్రహానికి పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పాల్గొన్నారు. ఆ అమ్మవారి దయ వల్ల రాష్ట్రం మొత్తంతో పాటుగా మంగళగిరి నియోజకవర్గం అలాగే రాజధాని గ్రామాల్లో అంతా మంచి జరగాలని ఆ తల్లి ఆశీస్సులు నారా లోకేష్ బాబు గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఎర్రబాలెం గ్రామానికి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా ఈరోజు పిలవగానే అమ్మ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అలాగే పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి పిలవగానే విచ్చేసినటువంటి మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎర్రబాలెం వ్యాప్జెట్ సెంటర్లో ఉన్నటువంటి జంగాల్ కాలనీ నందు అంతకుముందు మేము సార్ని లోకేష్ బాబు గారిని కలవగానే విగ్రహ శంకుస్థాపన కోసం, దేవాలయం శంకుస్థాపన కోసం లోకేష్ బాబు గారు తన వంతు సహాయం చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఎవరైతే మన ఈ కాలనీలో ఉన్నటువంటి వాసులందరూ కూడా వెంటనే గుడి నిర్మాణానికి సహకరించాలంటే మా ప్రభుత్వం తరఫున లోకేష్ బాబు గారు అందించినటువంటి సహకారాన్ని గుర్తుంచుకొని వెంటనే ఈ టెంపుల్ని నిర్మాణం చేసి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఎర్రబాలెం గ్రామంలో ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు గారికి, అలాగే మా జనసేన నాయకులకు, అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, తమ్మిశెట్టి జానకీదేవి గారికి, నందం అబద్దయ్య గారికి, ఎర్రబాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంకారావు గారికి, అలాగే రంగారావు గారికి, సురేష్ గారికి, శాంతి గారికి, ఎల్మంచిలి పద్మజ బూత్ కన్వీనర్లందరికీ, మరియు ఇక్కడికి విచ్చేసి ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు అందుతాయని ఈ భక్తులందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా లోకేష్ బాబు గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు వచ్చి ఈ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహాల ప్రతిష్టకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, పోతినేని శ్రీనివాసరావు గారికి, జనసేన పార్టీ నాయకులకు, మా పార్టీ ప్రతి ఒక్కరికి, బూత్ కన్వీనర్లకు, మహిళా కార్యకర్తలకు, ఎర్రబాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారంతో పాదాభివందనం చేస్తున్నాం. 2వ నెల 2025 తేదీన ఎర్రబాలెం వ్యాప్జెట్ సెంటర్ మన బేడా బుడగజంగాల
ముత్యాలమ్మ కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి మన విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వచ్చి ఆయన యొక్క స్వహస్తాలతో అమృత హస్తాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది చేసి ఉన్నారు. మేము ఎంతో సంతోషిస్తున్నాం. మాకు ఇక్కడ ఉన్నందుకు కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కూడా మాకు సహాయ సహకారాలు అందించున్నందుకు నారా లోకేష్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మా యొక్క గుడికి నిర్మాణదాతగా కూడా నిలిచినందుకు, అలాగే గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు ఇచ్చిన మా ఊరి గ్రామ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికీ